హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. పీకే నోట ఈ మాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పీకే అంటే ప్రశాంత్ కిషోర్, పవన్ కళ్యాణ్ కాదు. ప్రశాంత్ కిషోర్ వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేస్తాడనే విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రశాంత్ కిషోర్ ఎవరు గెలుపు బాటలో ఉన్నారు అని తెలిస్తే వాళ్ళ దగ్గర వాలడం, వాళ్లకు పనిచేయడం, ఆ తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత క్రెడిట్ కొట్టేయడం అనేది ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో ఒక భాగం. ఎందుకంటే ఆయన ఓడిపోతుంది అనే పార్టీకి అస్సలు పనిచేయడు. ఎన్ని వందల కోట్లు ఇచ్చినా కూడా ఆ పార్టీకి పనిచేయడు. ఎక్కడ గెలుపు అవకాశాలు ఉంటాయో అక్కడ వాలడం ప్రశాంత్ కిషోర్కు బాగా తెలుసు. అలా తమిళనాడులో డిఎంకే పార్టీకి పనిచేసిన, అదేవిధంగా బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీకి పనిచేసిన, 2019లో జగన్మోహన్ రెడ్డికి పార్టీకి పనిచేసిన, అదేవిధంగా 2018లో బీఆర్ఎస్ పార్టీకి లోపాయకారంగా పనిచేసిన, ఇలా ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ పంచన చేరడం అనేది ప్రశాంత్ కిషోర్కు బాగా తెలుసు. వివిధ పార్టీలకు వ్యూహాలు చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఇక వ్యూహకర్తగా పనిచేయను, ఇక నేనే సొంతంగా ఒక పార్టీ పెడతాను, బీహార్ రాజకీయాల్లో ఒక కొత్త శక్తిగా అవతరిస్తాను, బీహార్కు సరికొత్త దిశానిర్దేశం చేస్తానని చెప్పి జన్ సూరజ్ అని ఒక పార్టీ పెట్టాడు. ఇక పార్టీ పెట్టినప్పటి నుంచి పాదయాత్రలు మొదలుపెట్టాడు. నిజానికి పాదయాత్రల వల్ల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి వివిధ రాజకీయ పార్టీలకు చెప్పి ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన అధినేతల్ని రోడ్లెంబడి నడిపించిన ఘనత ఈ ప్రశాంత్ కిషోర్. అలా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అదేవిధంగా ఇంకొంతమంది నాయకులను కానీ పాదయాత్రలు చేపించాడు ఈ ప్రశాంత్ కిషోర్. తను కూడా పాదయాత్ర చేసి గెలుస్తాను అనుకున్నాడు, కానీ బొక్క బోర్ల పడ్డాడు. మొన్న బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో 238 స్థానాల్లో జన్ సూరజ్ పార్టీ పోటీ చేసింది. కేవలం 1 నుంచి 2% ఓట్లు మాత్రమే ఈ పార్టీ సాధించింది. ఇక ప్రశాంత్ కిషోర్ నోటి నుంచి ఒక డిఫరెంట్ డైలాగ్ వచ్చింది. నిజంగా ప్రశాంత్ కిషోర్ నోట ఈ మాట నేనే కాదు, ఏ పొలిటికల్ అనలిస్ట్ కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ ఎక్స్పెక్ట్ చేయరు. ఆ మాటే రిగ్గింగ్ చేశారు, బీహార్లో ఎన్డీఏ భారీ ఎత్తున రిగ్గింగ్ చేసిందనే మాట మాట్లాడింది. మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ఓడిపోయిన తర్వాత కామన్గా చెప్పే డైలాగ్ రిగ్గింగ్ చేసిందని చెప్పడమో, లేదంటే ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేశారని చెప్పడం అనేది సర్వసాధారణం. అలా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్, అందరికీ వ్యూహాలు చెప్పేటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా అలాంటి డైలాగే కొట్టి ఇవాళ నవ్వుల పాలవుతున్నాడు. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఏం చెప్తున్నాడంటే, ఆధారాలు నా దగ్గర లేవు, కానీ నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో మా టీం జనాల అభిప్రాయాన్ని సమీకరించాము. ఆ సమయంలో మేము జనాల నుంచి సేకరించిన అభిప్రాయాలకు, అదేవిధంగా ఓట్లు పడ్డ తర్వాత చూసుకున్న లెక్కలకు సరిపోలేదన్నాడు. ఇది చాలా కామెడీగా అనిపించట్లేదు? జనాల అభిప్రాయానికి ఓట్లకు లింక్ ఏమైనా ఉంటుందా? ఇది ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే చెప్పినటువంటి రెగ్యులర్ డైలాగ్. అట్లా ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తాడు, బీహార్ రాజకీయాల్లో సరికొత్త శకాన్ని చూపిస్తాను, దిశానిర్దేశం చేస్తానని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఆఖరికి రొడ్డ కొట్టు డైలాగ్, అంటే కామన్గా ఓడిపోయిన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చెప్పే రెగ్యులర్ బోరు కొట్టించే డైలాగ్ చెప్పి ఇవాళ కామెడీ పీస్గా తయారయ్యాడు పీకే. అంటే నేను మొన్ననే ఒక వీడియో పెట్టాను, అందరికీ శకునం చెప్పే బల్లి ఆఖరికి కుడిదిలో పడి చచ్చిందట. అట్లా ప్రశాంత్ కిషోర్ పరిస్థితి కూడా ఇప్పుడు అట్లాగే తయారైంది. అందరికీ వ్యూహాలు చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ ఆఖరికి 2% ఓట్లకు తక్కువగా వచ్చి ఇవాళ బీహార్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోకుండా నవ్వుల పాలయ్యాడు. పైగా రెగ్యులర్ రొడ్డకొట్టు డైలాగులు చెప్పి కామెడీ పీస్గా తయారయ్యాడు అనేది పొలిటికల్ సర్కిల్లో వినబడుతున్న డైలాగ్.